అంటే ఇక్కడ 3 అంశాలు వస్తున్నాయి. ఒకటి ఆరోపణలు, అవి వ్యక్తిగతమైనవి లేకపోతే కుటుంబానికి సంబంధించినవి, న్యాయస్థానం వాటిని తోచిపుచ్చాక అవి అయిపోయాయి. రెండవది వ్యక్తిగతంగా ప్రత్యేకమైన కక్ష సాధింపు. మూడవదేమో అమరావతికి కారణంగా, అంటే న్యాయమూర్తులు సాధారణంగా కోర్టు తన ముందుకు వచ్చిన విషయాల్లో ఒక వైఖరి తీసుకుంటుంది. అందులో ఇటు చెప్పినా అటు చెప్పినా వాళ్ళకేమీ ఒకవైపు ఉండేటటువంటి అవకాశం లేదు. ఇక్కడ ఇంకొక అతి ముఖ్యమైన విషయం అంటే ఇంకా అమరావతి రాజధాని సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. సుప్రీంకోర్టులో కూడా ఇప్పటికి కూడా అసలు రాజధాని గురించి నిర్ణయించే అధికారం శాసనసభకు ఉందా లేదా, మార్చొచ్చా లేదా, రాజ్యాంగ రీత్యా ఇది ఎవరిది అంటే దీర్ఘకాలిక అంశాలు అలా దీర్ఘకాలిక విచారణకు పెట్టుకొని తాత్కాలికంగా మటుకు ఇలా మార్చకూడదు, మీరు ప్రొసీడ్ అవ్వండి అన్న పద్ధతిలో చెప్పారు. మనం ఇంకోసారి దీన్ని చర్చించవచ్చు. కానీ అందువల్ల రాజధాని అంశం కూడా ఇంకా పూర్తిగా ఒక కొలిక్కి రాలేదు. ఈ సమయంలో రాజధాని గురించి కానీ రాజకీయాల గురించి కానీ జస్టిస్ ఎన్వి రమణ చెప్పడం అన్నది బహుశా ఆయన చాలా ప్రగాఢమైనటువంటి ఉద్వేగంతో చెప్పారని అనుకోవాలి. ఎక్స్ప్రెషన్ గురించి కాదు, కంటెంట్ గురించి నేను అంటున్నా. దీని న్యాయపరమైన ప్రభావం ఎలా ఉంటుంది. రెండవది చాలా ఆశ్చర్యకరంగా ఆయన ఇన్ని చెప్తే జగన్ మీద ఇన్ని చెప్పినా తెలుగుదేశం వాళ్ళు ఆయన బలపరచట్లేదు.